రవి సార్, మేము కనుక గేట్లు ఎక్కితే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగలరు, మీ కుటుంబ సభ్యులు తప్ప అనేది రేవంత్ రెడ్డి చేసిన కామెంట్. గేట్లు ఎత్తకుండానే బీజేపీలోకి అయితే వెళ్ళిపోతున్నారు. మరి బీఆర్ఎస్లోకి ప్రవీణ్ కుమార్ జాయిన్ అవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు ఏ గేట్ అయినా ఎప్పుడో ఒకసారి ఎవరు ఎత్తాల్సిందో, ఎవరు ఎత్తారనేది వేరే విషయం. కానీ వాస్తవానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీతో మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీని కాంగ్రెస్లో కలుపుకునే అవకాశం గురించి దాన్ని మీరు అనుమతిస్తారా అని అడిగారని కూడా ఈరోజు ఒక ఇంగ్లీష్ పత్రికలో రిపోర్ట్ ఉంది. ఆలోచించాల్సి ఉంటుంది నా సహచరులతో అని ఆమె అన్నారని. ఏదైనా కానీ నిన్న రాత్రి నాకు ఢిల్లీలో ఒక మాజీ మంత్రి కలిశాడు. తర్వాత ఒక 2-3 నేషనల్ పేపర్స్ వాళ్ళు కూడా క్వశ్చన్స్ ఇలాగే కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నాయి సరే బీఆర్ఎస్లో నుంచి తీసుకోవడానికి అని. అంటే పోటీ అనేది నిజం కాదు. కాంగ్రెస్ ఏమో అధికారంలో ఉన్న పార్టీ. సో ఎమ్మెల్యేలు ఎంపీలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, వీళ్ళు చేరుతున్నారు. ఇదేమో ఒక విధమైనది. బీజేపీలోకేమో ఇంకే దాదాపు గడువు ముగిసిపోయిన వాళ్ళు ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఈ రెండింటినీ ఒక విధంగా మనం చెప్పలేము అని నేను అన్నా. కానీ ఆ ధోరణి అయితే ఉంది, అది పెరిగింది. అది రేవంత్ రెడ్డి కూడా మోర్ అండ్ మోర్. ఇప్పుడు నిన్న దానం నాగేందర్, ఆ తర్వాత ఆయన రంజిత్ రెడ్డి, అంతకుముందు ఉన్న నలుగురు, మొదట వచ్చి ముగ్గురు కలిసిన బొకే ఇచ్చిన వాళ్ళు అలాగే ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేశారు. మరి అంతమంది పార్టీలను కలిపేసుకున్న వాళ్ళని ఏం చేయాలి? అందుకని తప్పులేని వారు తమ తప్పులేరు గారు విశ్వదాభిరామం వినురవేమానో లేకపోతే నువ్వు నేర్పిన విద్య నీరజాక్షానో ఇలాంటివన్నీ రాజకీయ పార్టీల్లో అటు ఇటు దూకడాలు మామూలు అయిపోయినాయి. మీరు చెప్పిన ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ పోలీస్ అధికారి, అలాగే ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో గురుకులాలను బాగా నడిపాడు, సమర్థంగా మేలు చేశాడని కొంచెం మంచి పేరు తెచ్చుకున్న ఆయన హఠాత్తుగా ఆయన రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏ పార్టీలోకి వెళ్తారు ఇలా తర్జన భర్జనల మధ్య ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, మొదలుపెట్టాడు. నిజంగా చెప్పాలంటే నేను ఆల్రెడీ హ్యావ్ కామెంటెడ్ ఎల్స్వేర్. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నేను టీవీ స్టేషన్లో ఉన్నాను. ఆయన బయట నుంచి బీద్వారాల పాలన, ఇది సామాజిక న్యాయం, వీళ్ళకి ఎప్పటికీ ఇట్లాంటివన్నీ ఆయన మాట్లాడుతున్నారు. మరి మీరు బీజేపీని కూడా అనాలి కదా. వర్ణాశ్రమ ధర్మాలు, సనాతన ధర్మం, వర్ణ వ్యవస్థ ఇవన్నీ లేకుండా ఉండదు కదా. కులాలు నెచ్చిన మెట్ల కుల వ్యవస్థ, దాని గురించి మీరు ఏం మాట్లాడరు అది ఇది అని కూడా మా మధ్య కొంచెం వాదన జరిగింది. అట్లాంటి వ్యక్తి ఇంకోటేమో నాకు రేవంత్ రెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవి ఇస్తామంటే వెళ్ళిపోయాడని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన కూడా అన్నాడు. ఈయన కూడా ధృవపరిచాడు దాన్ని. సో కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకోవటం, ఆ తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో కేసీఆర్ తెలంగాణ ప్రజల్లో తెచ్చిన చైతన్యం, కేసీఆర్ వల్లనే వచ్చిన కదలిక, కేసీఆర్ వల్లనే బహుజనులు కూడా పోరాటం నేర్చుకున్నారు. ఈ పద్ధతిలో మాట్లాడారు చూడండి. కొంచెం వాట్ ఈజ్ చేంజ్ మై డియర్ అన్న పద్ధతిలో అయితే ఉందని మనం చెప్పగలుగుతాం. ఇంత సడన్ చేంజ్ ఎందుకు? ఇంత సడన్గా దీనికి ప్రేరణ ఏమిటి? నేను ప్యాకేజీలు తీసుకునేవాడిని కాదు అది ఇదని ఎవరో అని ఉండొచ్చు. కానీ ఈ మారిన వాళ్ళని ఎవరిని ఏమన్నాం? రోజు ఏదన్నా అరుదుగా మారితే సరే, చాలామంది ఇటు నుంచి అటు మారుతున్నారు. కానీ ప్రవీణ్ కుమార్ విషయంలో ఒక పాయింట్ ఉంది. ఆయన కొద్ది రోజుల కిందట వెళ్ళి మొదటిసారిగా కేసీఆర్తో చర్చలు జరిపి మేము ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటా ఉన్నారు. ఆ రోజు కూడా మనం చర్చించినట్టున్నాం. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొత్తు పెట్టుకోవడం ఎలా కుదురుతుంది? కాకపోతే కాంగ్రెస్ బీజేపీలకు సమదూరం అని మాయావతి అంటారు కాబట్టి ఆ విధంగా ఆయన వెళ్ళారేమో అని అనిపించింది. కానీ ఆ మరుసటి రోజే మాయావతి మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, ఒంటరిగా వెళ్తామని చెప్పారు. సో ఎంబరాస్మెంట్లో పడిపోయాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిందే వాళ్ళకి అధ్యక్షురాలు అనుమతి లేకుండా, లేకపోతే వాళ్ళ అవగాహన లేకుండా వెళ్ళారని స్పష్టమైపోయింది. ఇప్పుడు ఆయన ముందు 2 ఆప్షన్స్. ఒకటి, కేసీఆర్ను కలిసి అదంతా జరిగినప్పటికీ కూడా వాళ్ళ అధ్యక్షురాలు వద్దన్నారు కాబట్టి పొత్తు మానుకొని బయటకు వచ్చేయటం, మా అధ్యక్షురాలు వద్దన్నారు అని. పార్టీని వదులుకొని పొత్తును ఎంచుకోవటం. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ పొత్తును కాదు, ఇంకా ఏకంగా దాంట్లో కలిసిపోవడాన్నే ఎంచుకున్నారు. ఇప్పుడు ఇంకెవరు మాయావతికి కానీ అనుమతులు ఈ ప్రసక్తి ఏమీ ఉండదని. కానీ ఆయన వైఖరిలో వచ్చిన ఈ చేంజ్, ఈ మౌలికమైన తీవ్రమైన ఈ మార్పు, ఇప్పుడు ఆయన కేసీఆర్ను బీఆర్ఎస్ దాని పాత్రను చెప్తున్న తీరు మటుకు పూర్తి భిన్నంగా ఉంది. అదే పెద్ద విశ్వాసం కూడా కలిగించదు. పైగా ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు చాలా తప్పు, ఎవరికి వాళ్ళు తాము బాగానే ఉన్నాం అనుకుంటారండి. చూసేవాళ్ళు ఒకటే విధంగా చూస్తారు. అది తప్పు కూడా కాదు కదా.
ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఒకటే సూత్రము అదే పద్ధతిలో మాట్లాడతారు, కానీ వాళ్ళు చేసింది చాలా తప్పు, నేను చాలా శుద్ధమైన విలువల కోసం వెళ్ళామని ఎలా కన్విన్స్ చేస్తాం? దొరల పాలన అన్న మంత్రం పాఠాలు అవన్నీ ఏమైపోతాయి? సడన్గా కవిత మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దగ్గర నుంచి, టీఎస్పీఎస్సీ వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు, సిట్ ఎందుకు వేయట్లేదు, ఇవన్నీ పోరాటాలు ఉన్నాయి. వాళ్ళకి వ్యతిరేకంగానే నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను, వాళ్ళకి వ్యతిరేకంగానే నేను ఒక పార్టీలో చేరాను అని చెప్పిన తర్వాత ఇంత సడన్ చేంజ్. చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడేటప్పుడు ఒక విధంగా చాలా దూకుడుగా కూడా ఉండేవి ఆయన మాటలు. ఆయన అప్పుడు చేసిన విమర్శలు చాలా తీవ్రంగా నిశ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు చేసుకున్న సమర్థనలు వాటికి ఏమో అంత అతకని విధిగాను ఒక అనివార్యంగా చేసుకుంటున్న సమర్థనలాగా ఉన్నాయి. ఏవో కొన్ని కారణాలు ఆయన ప్రేరేపించి ఉండాలి, ఏదో ఒత్తిడి ఆయన మీద పనిచేసి ఉండాలి. బీఆర్ఎస్లో కలిసిపోక తప్పని ఒక పరిస్థితి. బీఆర్ఎస్ కోణంలో చూస్తే బీఆర్ఎస్కు అంతా వెళ్ళిపోయే వాళ్ళే, కానీ అవుట్ఫ్లో తప్ప ఇన్ఫ్లో ఏం లేదు. ఈ అవుట్ఫ్లోలో వాళ్ళ క్రెడిబిలిటీ గ్యాప్ కూడా ఒకటి వస్తుంది. కేసీఆర్ అంటే ఉంటారు ఎట్లా పెద్ద అయినా, దానికేం ఇబ్బంది లేదు, కానీ బట్ క్రెడిబిలిటీ గ్యాప్ ఉన్నప్పుడు కొంచెం ఒక క్రెడిబుల్ ఫేస్ని తెచ్చుకోవడం అవసరము, ఉపయోగం అని భావించి ఉండొచ్చు. అందుకని ప్రవీణ్ కుమార్ లాంటి ఆయన్ను వాళ్ళు తీసుకొని ఉండొచ్చు. అంతకంటే దీనికి పెద్ద రాష్ట్ర కారణాలు, రాజకీయ కారణాలు లేవు. ఇంకోటి ప్రవీణ్ కుమార్ రావడం వల్ల బీఆర్ఎస్కి ఏదో పెద్ద వాల్యూ అడిషన్ వచ్చేది కూడా ఏం లేదు. అంతకుముందు ఉన్న వాళ్ళంతా ఒకసారిగా ఇదిగో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి, పైగా సమర్థించుకోవాల్సిన ఒక పరిస్థితిలో కూడా పడతారు. ఇక్కడ అదనంగా ఏమంటే మీరు మధ్యలో అసలు రేవంత్ రెడ్డితో చర్చలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి ప్రస్తావనలు ఎలా వచ్చాయి? అసలు అది ఒకటే వచ్చిందా? దానికి ముందు వెనక ఇంకా ప్రతిపాదనలు కూడా వచ్చి ఉండాలి కదా ఖచ్చితంగా. కాబట్టి అంటే మీరు డిఫరెంట్ పార్టీస్తో టచ్లో ఉన్నారు, ఇవన్నీ నడిపిస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా. నాకు వ్యక్తిగత అనుభవం అంటే నేను ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడినా రాజకీయాలు అక్కడ జరిగిన వాటి గురించే మాట్లాడతాను. మొన్న నేను ఆయన పొత్తు పెట్టుకుంటానని చెప్పిన రోజే నేను కామెంట్ చేశా. నాకు ఆయన శిష్యులు ఒకరో ఇద్దరు ఫోన్లు, నాకు కామెంట్స్, అసలు ఆయన అంటే మీకేం తెలుసు, ఆయన అది ఇదని. ఆయనకున్న ఫాలోయింగ్ కదా ఆయనకు ఉండొచ్చు, కానీ రాజకీయాలు అయితే ఓ పద్ధతి ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఒకటి ఉంటుంది కదా. ఆ మనలో వచ్చిన మార్పుకు మనమే వివరణ ఇవ్వాలి కదా అది. కానీ కవిత నువ్వు గమనిస్తే ప్రవీణ్ కుమార్ మాట్లాడిన దానికంటే అక్కడ కేసీఆర్ మాట్లాడిన దానికి ఒక ప్రాధాన్యత ఉంది. మీరు అవును సార్, ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తాము, ఇంతకంటే ఉన్నత పదవులు కూడా ఆయన్ని వరిస్తాయి అనే మాట చెప్పారు సార్ అక్కడ. అవును, అంటే ఆయనకు మంచి పదవి ఇచ్చేస్తుంది. ఇంతవరకు ఎవరిని చేర్చుకున్న వాళ్ళకు అంటే జనరల్గా అంటూ ఉంటారు, కానీ ఇక్కడ అదే గ్యాప్ తెలుస్తుంది. ఆ గ్యాప్ ఏదో ఫిలప్ చేయడానికి వాడుకుంటారు. రెండోది ఇప్పుడు మీరు చెప్పిన గేట్లు ఎత్తడం, దానికి సంబంధించి కేసీఆర్ మాట అన్నారు. కేసీఆర్, కేటీఆర్, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం 4 నెలల్లో పడిపోతుంది, 3 నెలల్లో పడిపోతుంది అని చెప్తూ వచ్చారు. అవును, కానీ నిన్న కేసీఆర్ 4.5 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చి ప్రజలే ఓడిస్తారు అని. అంటే 4 నెలల నుంచి 4.5 ఏళ్ళకి ఎందుకు మారింది ఇది? అంటే తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఒక విధంగా ఆ దూకుడు తగ్గించుకొని ఆ పద్ధతిని ప్రజలు ఆమోదించట్లేదని తెలుసుకుని మారారా, లేకపోతే బీజేపీ కలిసి రాక ప్రణాళికలు ఆ పథకాలు విరమించారు? ఎందుకంటే కవిత అరెస్ట్ తర్వాత బీజేపీ ఏమాత్రం పాజిటివ్గా లేదనే మెసేజ్ వాళ్ళకి చేరి ఉండాలి కదా, అందుకని మాట్లాడారా? కానీ 4 నెలలు కాస్త 4 సంవత్సరాలు అవ్వటం మటుకు ఇక్కడ చాలా కొట్టొచ్చినట్టు కనపడే అంశంలాగా ఉంది మనకు. మంచిదే అది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏమంటే, జగన్ గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ప్రజలు ఏదో వెర్రెత్తినట్టుగా ఓట్లు వేశారు అది ఇది అన్నట్టే, నిన్న ప్రవీణ్ కుమార్, కేసీఆర్ ఇద్దరు కూడా ప్రజలు ఏదో మోసపోయి ఓట్లేశారు. కేసీఆర్ అంటే సరే ఓడిపోయిన ముఖ్యమంత్రి, ఆయనకు బాధ ఉండొచ్చు, నేను తెలంగాణ తెచ్చాను. ప్రవీణ్ కుమార్ లాంటి విద్యార్థికుడు కూడా ప్రజల తీర్పు ఏదో వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ అన్నీ బాగా చేస్తున్నారు, కానీ వచ్చే ప్రభుత్వం ఇంతకంటే బాగా చేస్తుంది అని ఒక భ్రమపడో లేకపోతే వాళ్ళు ఓటు వేశారు. అదే కదా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. కన్విన్సింగ్ పాయింట్ ఏదో ఉండాలి కదా. పైగా ప్రజల తీర్పును తప్పు పట్టడం పదే ప్రజాస్వామ్యవాదులు చేయాల్సిన పని కాదు. ప్రజల తీర్పు మనం ఎందుకు పొందలేకపోయాము, వాళ్ళు మనల్ని ఎందుకు స్వీకరించలేదు, మనం ఏం సవరించుకోవాలని ఆలోచించాలి తప్ప వాళ్ళేదో అనాలోచితంగా అవగాహన లోపంతో వేశారు, మనలో ఉన్న మహత్తర శక్తిని గుర్తించలేకపోయారు అనుకోవడం అది ఎవరు మాట్లాడినా కానీ అది పొరపాటే.
ప్రజల ఉత్కృష్ట పాత్రే ప్రజాస్వామ్యం యొక్క సౌందర్యం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.